గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పదహారవ వచనం మొదటిగా చదువుదాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. 19వ వచనము, శరీర కార్యములు స్పష్టమైనవి, అనగా శరీరము ద్వారా నడిపించబడే వాని కార్యములు స్పష్టం. అవేవనగా మొదటిగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చదివారా? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన రీల్సు, మీమ్స్, షార్ట్స్, అంతే కదండి. ఇవన్నీ కలుపుకోవాలి కదా మరి. అల్లరితో కూడిన ఆటపాటలు, రైట్. 21వ వచనంలో చివరి మాట, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో 100% చెప్పుచున్నాను. కోపముతో రగిలిపోయేవాళ్ళు, క్రోధముతో రగిలిపోయేవాళ్ళు, పగ సాధించాలి అనుకునేవాళ్ళు, కక్ష సాధింపు చర్యలకు లోబడేవాళ్ళు, మత్సరముతో రగిలిపోయేవాళ్ళు, అసూయతో రగిలిపోయేవాళ్ళు, అపవిత్రతతో రగిలిపోయేవాళ్ళు, కామంతో కూడిన కోరికలతో రగిలిపోయేవాళ్ళు, జారత్వంతో రగిలిపోయేవాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు అని స్పష్టముగా చెప్తున్నా అని అంటే మన భాషలో 100%. ఇప్పుడు ఈ కోపము, క్రోధము, కలహము, మత్సరము, పగ, ద్వేషము, కక్ష, వీళ్ళందరూ అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అన్నమాట. ఇవి ఎవరిలో కనిపిస్తాయి అంటే బైబిల్ సెలవిస్తుంది శరీర అనుసారులు. సహోదరి సహోదరులు, కక్షలకు, కోపాలకు, క్రోధాలకు కారణం నువ్వు వాక్యానికి విరుద్ధంగా జీవించటం, శరీరానుసారంగా జీవించటం. శరీరానుసారంగా జీవించే వాళ్ళు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు.